అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన 5 సంవత్సరాలలో ఏదైతే దుర్మార్గ పరిపాలన ఉండిందో, రైతు ప్రభుత్వం, రైతు బాంధవులను చెప్పుకున్న వాళ్ళు ఎక్కడా కూడా ఈ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయకుండా రైతులంతా కూడా నష్టపరచడం కూడా జరిగింది. వచ్చిన నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారం మేనేజ్మెంట్ చేసినారు. మరి అంతకుముందు వాళ్ళు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా పనిగట్టుకొని గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వర్షాలు పడవు, ప్రాజెక్టులు నిండవు అని మాట్లాడిన దద్దమ్మలు, దరిద్రులు వీళ్ళు. నిన్న కూడా అడిగాను, ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితేనే బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి వర్షాలు, అంటే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదైంది మన రాయలసీమ ప్రాంతంలో, మన ప్రాంతంలో కూడా. అలాగే అటు తుంగభద్ర కానివ్వండి, ఇటు కృష్ణా కానివ్వండి, పైన కూడా వర్షాలు పడి బ్రహ్మాండంగా ఉధృతంగా వరదలు రావడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిండుతూ ఉన్నాయి. పోయిన 5 సంవత్సరాలలో ప్రాజెక్టులకు కానీ, కెనాల్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఎంత డబ్బులు ఇచ్చినారా మన రాయలసీమ కంటే 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చినారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ 12,000 కోట్ల రూపాయలు రాయలసీమకి ఇచ్చింది. అటువైపు పట్టుసీమను ఏర్పాటు చేసేసి శ్రీశైలంలో నీళ్లు కృష్ణా డెల్టాకి ఏదైతే 80 టీఎంసీలో వాటా ఉందో అది ఇవ్వాల్సినది మనం వాడుకున్నాం. రాయలసీమను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ, రైతాంగానికి. అసలు ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పోతిరెడ్డిపాడు దగ్గర ఆయన ఏర్పాటు చేసి తెలుగంగ రిజర్వాయర్ కూడా ఎన్టీ రామారావు గారు, రామచంద్రరావు గారు, ఎంజీఆర్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చి ఇద్దరు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసినారు. మరి ఆ రోజు తెలుగంగ అంటే ఇక్కడ తెలుగంగ అనేది లేదు, ఆ పథకమే లేదు, ఆ పేరే లేదు, ఈ ఓపెన్ కెనాల్ సిస్టమే లేదు. మెడ్రాస్కు నీళ్లు తీసుకుపోవాలనేది పైపుల ద్వారా తాగేదానికి. మరి ఎన్టీ రామారావు గారు దానికి ఒప్పుకోకుండా నా ప్రాంత రైతులు, రాయలసీమ ప్రాంత రైతులు ముఖ్యంగా బాగుపడాలి, మీకు మెడ్రాస్కు కూడా నీళ్ళు ఇస్తాం దాని ద్వారా అని చెప్పేసి ఆ రోజు ఈ ఓపెన్ కెనాల్ సిస్టమ్ తీసుకొచ్చేసి ఇక్కడ 17 టీఎంసీల రిజర్వాయర్ని ఏర్పాటు చేసేసి తెలుగంగ పేరు నామపథకం చేసి దీని ద్వారా ఈరోజు దాదాపు 1,90,000 ఎకరాలు మన మొత్తం 1,24,000 మన జిల్లాలోనే 1,24,000 ఎకరాలు ఈరోజు పారుతా ఉంది. మొత్తం నాకు తెలిసి 1,94,000 2,50,000 ఎకరాలు టోటల్గా ఉంది. దీని ద్వారానే కింద సోమశిల ఉంది, దాని తర్వాతనే కండలేరు సోమశిల ఉండే, దాని తర్వాతనే మెడ్రాస్కు నీళ్లు పోతా ఉన్నాయి. ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. అంద్రీనివా చేసింది తెలుగుదేశం పార్టీ, జిఎన్ఎస్ఎస్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఎస్ఆర్బీసీ నుంచి గోరకల్లుకు నింపుతుందే తెలుగుదేశం పార్టీ. ఏం చేసినారు చెప్పండి వీళ్ళు? ఏమీ చేయకుండా ఈరోజు ఓడిపోతేనే పోయి దద్దమ్మల మాదిరి ఇంట్లో పండుకున్నారు. ఒకసారి వచ్చి చూడండి. రైతులకు కూడా ఒకటే, గతంలో కూడా మాట ఇచ్చాను ఎలక్షన్ల కంటే ముందు, గతంలో ఏ విధంగా 2 కార్లకు సఫిషియెంట్గా నీళ్లు ఇచ్చామో అదే విధంగా ఇప్పటి నుంచి కూడా 2 కార్లకు తెలుగు కింద నీళ్లు ఇచ్చి తీర్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.